నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పెదపుడి మండలం పెదపుడి గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ఈరోజు అనగా మంగళవారం డిప్యూటీ ఎంపీడీఓ ఎంఎస్ఎన్ రెడ్డి ఆధ్వర్యంలో 20 సచివాలయాల సిబ్బందితోనూ మరియు పొలిటికల్ గవర్నమెంట్తోనూ ఇతను ప్రజలతో మాక్ యోగా నిర్వహించారు. మన ప్రియతమ ప్రధానమంత్రి 2015వ సంవత్సరంలో జూన్ 21వ తేదీన యోగా దినోత్సవంగా ప్రకటించి వచ్చే జూన్కి 10 సంవత్సరములు పూర్తవుతున్న సందర్భంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో వైజాగ్లో 5 లక్షల మందితో యోగా నిర్వహించి గిన్నిస్ రికార్డు నెలకొల్పుటలో భాగముగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో నెల రోజుల ముందు నుంచే ప్రజలలో యోగపై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా గ్రామస్థాయిలో యోగా ఈవెంట్లు నిర్వహించి ఉత్తీర్ణులైన వారిని మండల స్థాయిలో ఎన్నిక చేసి వచ్చే నెల 4వ తారీఖున పోటీలు పెట్టి అందులో గెలిచిన వారిని జిల్లా స్థాయికి పంపిస్తామని డిప్యూటీ ఎంపీడీఓ ఎంఎస్ఎన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు అమ్మన్న చౌదరి, సర్పంచ్ కృష్ణమూర్తి, ఆయుష్ డాక్టర్ విజయలక్ష్మి, యోగ టీచర్లు, రెవెన్యూ సిబ్బంది, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎక్స్ ఎంపీపీ సూర్యకుమారి మాట్లాడుతూ పతంజలి కనిపెట్టిన యోగా మనసు శరీరులు కలిసి పనిచేసే విధముగా చేస్తుందని, అనేక ఒత్తిడిల మధ్య సాగే మానవ యాంత్రిక జీవితంలో యోగా ఒక అమృత బిందువు వంటిదని, ప్రతి ఒక్కరూ తమ తమ జీవితాలలో యోగా సాధన చేసి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని అన్నారు. ఈ యోగా కార్యక్రమం అనంతరం ర్యాలీ నిర్వహించి యోగాపై అవగాహన కలిగించారు. అయితే మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, అలాగే మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన అనపర్తి నియోజకవర్గ మన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ నగమిల్ రామకృష్ణారెడ్డి గారి ఆదేశానుసారం మనకి యోగా ఈ నెల రోజులు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగానే మన పెదపూడి మండలం గాంధీ మెమోరియల్ హై స్కూల్లో ఏదైతే పెదపూడి మండలానికి సంబంధించి సచివాలయ స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి యోగాని చేయించడం జరిగింది. ఏదైతే మన భారతదేశ సంపదైన యోగాని 10 మందికి పంచి జీవన ప్రమాణ స్థాయిని జీవిత ప్రమాణ స్థాయిని పెంచాలని మన నరేంద్ర మోడీ గారి ఆశయం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యోగాలో అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా ఈ యోగా అనేది తెలియాలి. తన దైనందిన జీవితంలో కూడా ఒక భాగం కావాలి. అలాగే జీవన ప్రమాణ స్థాయిని ప్రతి ఒక్కరూ పెంచుకోవాలి. యోగా అనేది మన శరీర ఆకృతికే కాకుండా మనసు ప్రశాంతంగా ఉండడానికి, మన మెదడు చురుగ్గా ఉండడానికి కూడా పనిచేస్తుందని మన నరేంద్ర మోడీ గారు ఏదైతే జూన్ 21ని యుఎన్ఓ ప్రపంచ స్థాయి యోగా దినోత్సవం కింద నిర్వహించబడుతుందో ప్రతి ఒక్కరు కూడా ఈ యోగాని తన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ జీవన ప్రమాణ స్థాయిని పెంచుకోవాలనే ఉద్దేశంతో